మన లాస్ట్ వీడియోకి వచ్చిన కొన్ని కామెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎవరైనా గూగుల్ మ్యాప్స్ పట్టుకుని వాటర్ ఫాల్ పోయినరనుకోండి, మీకైతే సుక్కలు కనిపిస్తాయి. మనమైతే ఈ గాయత్రి వాటర్ ఫాల్ కు నిర్మల్ నుండి పోతున్నాం. మన వీడియో మొత్తం చూడండి, క్లియర్ గా చాలా జెన్యున్ గా రివ్యూ ఉంటది. ఇదేమో నిర్మల్ ఘాట్స్. ఘాట్స్ దిగగానే లెఫ్ట్ సైడ్ మనకి చాలా అందమైన వ్యూ పాయింట్ అయితే ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ ఫోటో అండ్ వీడియో షూట్ కూడా చేసుకుంటారు. మనమైతే నిర్మల్ ఘాట్స్ దిగి NH44 ఎక్కి ఆదిలాబాద్ వెళ్లే రూట్ లో అయితే పోతున్నాం. ఇంతకీ ఈ గాయత్రి వాటర్ ఫాల్ ఎక్కడ ఉంటుందో మీకు చెప్పలేదు కదా. ఈ వాటర్ ఫాల్ వచ్చేసి ఆదిలాబాద్ డిస్టిక్ ఇచ్చోడ మండల్ గుండి అనే గ్రామానికి దగ్గరలో ఉంటది. ప్రస్తుతానికి మనమైతే గూగుల్ మ్యాప్స్ పట్టుకొని రాంగ్ రూట్ లో అయితే పోతున్నాం. మీకు కరెక్ట్ దారి ఏందని నేను తర్వాత చెప్తా. మళ్ళీ ఇప్పుడు మీరు ఈ గూగుల్ మ్యాప్స్ పట్టుకుని అయితే పోకుండా చాలా తప్పు చూపిస్తుంది. మరి నేను ఎందుకు పోతున్నంటే మనకు అక్కడ ఏం ఎదురైందో చూపిద్దామని చెప్పేసి మీకు పోతున్నా. ఇక్కడ మనం మళ్ళా ఇంకొంచెం దారి తప్పైతే వేరే దగ్గరకు పోయినాము. ఎక్కడైతే మనకు ఒక మంచి వ్యూ పాయింట్ అయితే కనిపించింది. ఈ వ్యూ పాయింట్ దగ్గర 2-3 ఫోటోలు అయితే దిగి మళ్ళా రిటర్న్ అయినాము. గూగుల్ మ్యాప్స్ పట్టుకొని వస్తే తప్పు దారి అయినటువంటి ఇదే ప్లేస్ లాస్ట్ చూపిస్తుంది. ఇగో గిదే దారి గిట్ నుంచి గిట్టే ఓన్రీ అని చూపిస్తుంది. చాలా దగ్గరనే ఉంది అన్నట్టు చూపిస్తుంది కదా. గట్లా అని చెప్పేసి ఇక్కడ విలేజ్ లో ఉన్న వాళ్ళని అయితే అడిగినాము. అడిగితే వాళ్ళు ఏం చెప్పినట్టు ఇట్లా పోతే ఒక 3 కిలోమీటర్లు వస్తుంది. కొండలు గుట్టలు ఎక్కుంటా చేర్ల పొట్టి వాగల పొట్టి నడుచుకుంటా పోవాల్సి ఉంటుంది అని చెప్పిండ్రు. అమ్మ గిదేంద్ర అయ్యా అని చెప్పేసి మళ్ళీ మనం అయితే ఈ ఫ్రెండ్ గారికి ఫోన్ చేస్తే వాడైతే ఇచ్చోడ లోపలికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఈ రూట్ అయితే చెప్పిండు. దీంతోనైతే మనం పోతున్నాం. ఇక ఇట్లనే కొద్ది దూరం ముందుకు పోయిన తర్వాత రైట్ సైడ్ స్కూల్ వస్తుంది. ఆ స్కూల్ నుంచి లోపలికి వెళ్ళాలా. ఈ రోడ్ చూసుకోవచ్చు ఎట్లా కనిపిస్తుంది అంటే ఇట్లా ఉంటది మనకి. ఇట్నే ఒక 5 to 6 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ గుండి అనే విలేజ్ అయితే ఒకటి వస్తుంది. ఇట్ని విలేజ్ మొత్తం దాటేసుకొని వెళ్ళాలి. విలేజ్ దాటేసుకొని పోయిన తర్వాత మళ్ళీ ఒక ఊరు వస్తుంది. ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ దాటంగానే రైట్ సైడ్ నుంచి వెళ్ళాలా. అట్లా పోతూ ఉంటే మనకైతే ఇక్కడ ఒక వాగు అనేది వస్తుంది. చిన్నగా ఉంటది. వర్షం ఎక్కువ పడితే నీళ్లు బాగా వస్తాయి. జాగ్రత్తగా పోవాలా. ఆ వాగు దాటిన తర్వాత ఈ దారి పంట పోతుంటే మనకు అసలు నిజంగా వాటర్ ఫాల్ ఇటే ఉందా, అసలు దారి ఇదేనా అనిపిస్తుంది. బట్ దారి అయితే ఇదే. అట్నే పోవాలా ముందుకి. గాయ్స్, మనమైతే చాలా కష్టపడి ఈ గాయత్రి వాటర్ ఫాల్ పై ప్లేస్ లో ఉన్నాము. ఒకసారి చూపించు నీకు లిరిక్ ఎట్లా అనిపిస్తుంది వ్యూ ఒకసారి. అయితే ఇక్కడ నుండి అయితే చాలా లోతుగా అనిపిస్తుంది. చాలా డేంజరస్ ప్లేస్ ఇది. మనకు ఆ గుట్ట చూడొచ్చు. బండకే చెట్లు మొలిసినాయి. ఆ గుట్ట పై భాగం ఎట్లా ఉంది చూడండి. అండ్ మనకి ఇక్కడ వాటర్ కనిపిస్తలేవు, కొద్దిగా కనిపిస్తున్నాయి. మనం ఏం చేయాలంటే ఇగో నిఖిల్ అట్లా నుంచి కిందికి దిగేసి అక్కడ నుంచి వ్యూ పాయింట్ చూద్దాం, సరేనా? ఈడికేంచి మెల్లగా దిగాల, లేకపోతే జారి పడతారు. జాగ్రత్త. ఇదంతా వాటర్ ఫాల్ పై భాగము. పైన మొత్తం చూపించిన తర్వాత కిందికి తీసుకొని పోతా. ఫస్ట్ పైన చూడండి ఎట్లా ఉంది అనేది. మనమైతే ఇంతకు ముందుట్లాగా బిర్యానీ అయితే తీసుకొని రాలేదు. ఎందుకంటే శ్రావణం కదా, పొద్దుగాల పూట టిఫిన్ చేసి అయితే వచ్చినాము. ఆకలి అవుతుందని చెప్పేసి 2 మక్కెన్లు తీసుకున్నాం, 2-3 స్వీట్లు తీసుకున్నాం. ఇటు వచ్చినాం, పై భాగంలో కూర్చొని తింటున్నాం. ఇది తిన్న తర్వాత ఇడికెళ్ళి ఇట్లాంటి దిక్కుంటాం, కిందికి చూద్దాం. ఎండనేమో బాగా కొడుతుంది, అప్పుడప్పుడేమో మేఘాలు వస్తున్నాయి. ఈ వేడైతే బాగానే అవుతుంది. ఇంతవరకు అయితే ఎవరు పిల్లలు కానీ ఎవరు చూడడానికి అయితే ఇక్కడికి రాలేరు. బాగా దట్టమైన అడవి. మనకైతే కొద్దిగా భయంగానే ఉంది. ఎందుకంటే ఎక్కడికి ఏజెంట్ వస్తుందో తెలియదు కదా. ఇక చూడాలి ఎవరైనా నత్తనేమో మరి పిల్లగాళ్ళు. నేను పైనుండి కిందికి దిగేది మొత్తం చూపిస్తా. ఎందుకంటే ఈ వీడియో చూసేటోళ్ళకి దిగుడు ఎక్కుడు ఎట్లుంటది, దిగినాక వాటర్ ఫాల్ ఎట్లుంటది, మళ్ళా ఎట్లా పైకి ఎక్కుడు, ఇదంతా 90% మీకు చూపిస్తా. ఎందుకంటే ఇదంతా మీరు క్లియర్ గా చూస్తేనే మీకు అర్థమైతది. మీతో ఎక్కుడు దిగుడు అవుతుందా కాదా, ఒకవేళ పాసిబిలిటీ ఉందా మీతోని అవుతుందా అని తెలుస్తుంది.
నాకైతే మంచి ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. నాకు అడ్వెంచర్స్ అన్న, ఈ ప్రకృతి అన్న, ఈ ఎకో సిస్టమ్ అన్న చాలా ఇష్టం కాబట్టి ఎంజాయ్ చేసుకుంటా ఎక్కుతున్నా దిగుతున్నా. కింద లోయ చూడవచ్చు ఎంత పెద్ద ఉందో చూడుండ్రి. మొత్తం దిగుడు అయిపోయింది అనుకుంటుర్రేంది, సగమే అయింది, దిగుడు ఇంకా సగం ఉంది. చూడుండ్రి ఎట్లుంది తవ్వ, సూపర్ కదా. నాకైతే మస్తు థ్రిల్లింగ్ అనిపిస్తుంది. మా పొట్టి గీటం కాస్తే మొత్తం ఉరుక్కుంటే ఎక్కేది కావచ్చు. ఇక మా మహాగారిని తీసుకొస్తే పాపం పాక్కుంటా టికెట్ ఎక్కేది కావచ్చు పాపం. బాహుబలి సినిమాలో ప్రభాస్ తమన్నా కోసం వాటర్ ఫాల్ పైకి ఎక్కి పోతాడు కదా, నేనేమో వాటర్ ఫాల్ పై నుంచి కిందికి పోతున్నా, ఇంకోరు ఉన్నారేమో చూద్దామని చెప్పేసి. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? చూడండి ఎంత బాగుందో ఈ గాయత్రి వాటర్ ఫాల్. వర్షం బాగా పడితే నీళ్లు ఎక్కువగా ఉండేవి, కానీ బురద ఉంటాయి. ప్రస్తుతం అయితే చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో ఈ వాటర్. దీనికైతే నేను తెలంగాణ బాహుబలి 2 అని చెప్పేసి పేరు పెట్టిన. మీకు వీడియోలో చూస్తే ఇట్లా అనిపిస్తుంది, కానీ లైవ్ లో చూస్తే మాత్రం చాలా ఎత్తు నుండి వాటర్ పడతాయి. చాలా అమేజింగ్ గా ఉంటది అసలు. చూడుండ్రి డైరెక్ట్ ఆకాశం నుంచే నీటి ధార కిందికి వస్తున్నట్టు అనిపిస్తలేదా? ఇక మీదికి ఎక్కడు చాలా పెద్ద టాస్క్. నాతో పాటు వచ్చిన నిఖిల్ మామ కింద దిగుడు చూసి ఆ దారి చూసి నాతోనే కాదని చెప్పేసి పనినే కూసున్నాడు మంచిగా. కానీ నాకేమనిపించిందంటే ఇంత దూరం వచ్చి ఆ వాటర్ ఫాల్ కింది నుంచి చూడకుంటే ఎట్లా మెల్లంగా అయినా సరే దిగి కిందికి చూస్తే బాగుంటుండే అని నాకు అనిపించింది. అయినా నిఖిల్ మామ కొంచెం బాడీ నీరసంగా ఉండేనట, అందుకని పైన కూసున్నాడు. ఇక మన ఎప్పుడు చూడు ఎట్లా ఉందో. ఇక మంచి గ్రిప్ ఉన్న షూ అన్న వేసుకొని ఓన్రి, లేకపోతే షూ చెప్పులు ఇడిచేసి వట్టికాలతోనైనా ఓన్రి. టైట్ జీన్ ప్యాంట్లు, టైట్ షర్ట్స్ వేసుకోకొని కొంచెం కంఫర్టబుల్, ఫ్రీగా, ఫ్లెక్సిబుల్ గా కొంచెం సాగేటట్టు ఉండేటి వేసుకోవాలి. ప్యాంట్లు గానీ, టీ షర్ట్స్ గానీ, లేకపోతే షర్ట్స్ గానీ. చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది ఎక్కేటప్పుడు, కానీ స్లోగా నెమ్మదిగా ఎక్కాలి. దమ్మొచ్చినప్పుడు మధ్యలో ఆక్కుంటూ ఎక్కొచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఎందుకంటే ఎక్కడ ఎట్లుందో దిగుడు, ఎప్పుడు ఎట్లా ఉందో మీకు తెలుసుకోవాలి కదా. నేను ఓన్లీ ఒక ప్లేస్ లోనే 1/2 మినిట్ 1 మినిట్ మాత్రమే రెస్ట్ తీసుకున్నా. అందుకోసానికే నాకైతే దమ్ము బాగా వచ్చింది. మీరు గ్యాప్ ఇచ్చుకుంటా ఎక్కువసేపు రెస్ట్ తీసుకొని పైకి రావచ్చు. మనకైతే ఈ బ్రో వినురాజ్
నీ పేరు లింగు కదా? లింగు. ఇద్దరైతే మనకు కిందికి దిగడానికి అండ్ ఫొటోస్ వీడియోస్ తీయడానికి అయితే హెల్ప్ చేసిండ్రు. ఈ బ్రోస్ ఎక్కడంటే ఎక్కడ బ్రో మీది? గుండి అంటే పక్క విలేజ్ అనమాట. సో వీళ్ళకి రెగ్యులర్గా అప్పుడప్పుడు ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు రెగ్యులర్గా. కాబట్టి వీళ్ళు ఏం ఆయాసపడలేరు. మనమైతే గప్పుడెప్పుడో ట్రైనింగ్ చేసినామంటే మళ్ళీ ఇప్పటి వరకు కొంచెం ఫిట్నెస్ తగ్గిపోయింది కదా, మనకైతే చాలా దమ్ అయితే వచ్చింది. బట్ ఎనీవే థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఆగుండ్రు ఈడికెంచి మళ్ళా మనం ఇంకొక వాటర్ ఫాల్ కి పోతున్నాము. నిర్మల్ పోయేటప్పుడు టోల్ ప్లాజా దాటినాక 1 నుంచి 2 కిలోమీటర్ల మధ్యలో లెఫ్ట్ సైడ్ మనకి గుత్పల వాటర్ ఫాల్ కి వెళ్లే దారి మనకి కనిపిస్తది. ఈ దారి గుండా 1 కిలోమీటర్ పోతే లెఫ్ట్ సైడ్ పార్క్ పక్క నుంచి వెళ్ళి దారి ఉంటది. కొద్ది దూరం నడవంగానే ఈ వాటర్ ఫాల్ మనకు కనిపిస్తది. దీని పేరు గుత్పల వాటర్ ఫాల్. ఇది చిన్నదే గానీ చాలా బాగుంటది. ఇట్లనే ఇదే NH44 గుండా పోతుంటే వాంకడి నిర్మల్ వెళ్లే రూట్ కాకుండా లెఫ్ట్ సైడ్ NH44 గుండానే కొంచెం దూరం పోగానే బ్రిడ్జ్ కింద కొర్టికల్ బి అనే వాటర్ ఫాల్ అయితే మనకు కనిపిస్తది. ఈ వాటర్ ఫాల్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటది. ఇక్కడ వెడ్డింగ్ ఫోటో షూట్స్ బాగా నడుస్తాయి. ఇక్కడెవరో దోస్తులు కూర్చొని మంచిగా దావత్ చేసుకుంటాండ్రు. పక్కపొంటి ఇంకొక దోస్తుల గ్యాంగ్ ఏమో బార్బిక్యూ చేసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు పిల్లలు. మనమైతే ఈ కొలిటికల్ బి వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాము. మన లక్కో ఏమో కానీ మనం వీడికి రాగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. మనకైతే పైన బ్రిడ్జి రూట్లో బతికిపోయినాం. ఈ వాటర్ ఫాల్ దగ్గర మరియు ఇటు సైడ్ ఈ అడవిలో ఫోటో షూట్స్, వీడియో షూట్స్ బాగా నడుస్తుంటాయి. ఎందుకంటే లొకేషన్ అంతా బాగుంది కాబట్టి. ఇయాలటి వీడియో అన్నమాట. ఈ వీడియో గితంగా మీకు నచ్చితే జెన్యున్ గా రివ్యూ ఉందనుకుంటే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కరెక్ట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఈ వీడియో చూసినాకనే ఈ గాయత్రి వాటర్ ఫాల్ కు పొమ్మని చెప్పుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.